అంతే. ఒకవేళ బస్సు దొరకకపోతే కష్టం అనలేం, థ్యాంక్స్ అని చెప్పు. నువ్వు వెళ్ళి నిలబడగానే కుండపోత వర్షం స్టార్ట్ కాగానే థ్యాంక్ యూ ప్రభు అని అంతే. నీ భార్య పిల్లని ఎక్కించుకొని 2 వీలర్ మీద వస్తుంటే మధ్యలో కరెక్ట్గా డీజిల్ కానీ పెట్రోల్ కానీ అయిపోతే థ్యాంక్ యూ ప్రభు అని అంతే. మీరు నేర్చుకోండి బిడ్డ, ఇది నిజమైన క్రైస్తవ జీవితం. ఇది మేము అనుభవించి దేవుడి స్థితిలోకి తెచ్చినాడు. మీరు ఈ అనుభవం, మీకు ఎన్ని అనుభవాలు ఉన్నాయో, భాషల్లో మాట్లాడచ్చు, ప్రవచించవచ్చు, దర్శనాలు చూడొచ్చు, ఎన్ని చేస్తున్నారు, అవన్నీ మనకు ముఖ్యమే. కానీ ఇది ఒక ట్రంక్ లాంటిది, ఇది అంటే ఇదొక స్పైన్ లాంటిది, వెన్నుపూస లాంటిది మనకి. ఈ అనుభవం కానీ నీ పిల్లలకు నేర్పించు, నువ్వు నేర్చుకో. నీవు నీ పిల్లలు బ్రతికినంతకాలం మీ ముఖాలలో ఎప్పుడు సంతోషం కనబడదు.